కార్తీక దీపం 2 ఈ రోజుటి అంటే ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజంటే అంటే నవంబర్ 17వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే స్వప్న అంటే కాశీ వైఫ్. స్వప్న అయితే అంటే ఏందంటే తొందరగా రెడీ అయిపోతున్నావని అడుగుతా ఉండిద్ది కాశీనైతే. కాశీ అయితే షూ కట్టుకుంటా అవును ఈరోజు ఆఫీస్‌లో కొంచెం ఎక్కువ పనుంది. మేనేజర్ తొందరగా రమ్మన్నాడు. ఇప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది. తొందరగా ఎళ్ళాలి. 5 నిమిషాల్లో ఎళ్ళిపోవాలి అనైతే కాశీ అయితే అంటాడు. అయినా గాని నా ప్రెషర్ నీకేం తెలుసులే ఇంట్లో ఉండేదానివి. నా పని నువ్వు చేస్తే తెలిసింది ఒకసారైనా అనైతే కాశీ అయితే అంటా ఉంటాడు. స్వప్న అప్పుడు అనిద్ది, నీకే కాదు అంత ప్రెషర్ నాకు గూడా ఉండిద్ది. ఒకసారి ఇంట్లో కూర్చొని నా పనులు నువ్వు చెయ్యి ఒకసారి అప్పుడు తెలిసిద్ది. నేను ఆఫీస్‌కెళ్తాను అప్పుడే తెలిసిద్ది అనైతే స్వప్న అయితే అంటా ఉండిద్ది. అప్పుడు కాశీ అంటాడు, నీతో వాదించే అంత టైం నాకు లేదులే గబగబా ఎళ్ళిపోవాలి అనైతే కాశీ అయితే వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు స్వప్న అనిద్ది, "ఎక్కడికెళ్ళిపోయేది? నేను వస్తున్నాగా నీతో పాటు" అనైతే అనిద్ది. స్వప్న అయితే అప్పుడు కాశీ అంటాడు, "ఎందుకు నాతో పాటు? నేనెళ్తాను కదా! నీకైనా నీకిటే అని ఏం పనుంది అక్కడ" అనైతే కాశీ అయితే అంటా ఉంటాడు భయపడతా. ఎందుకంటే నిజం తెలిసిపోయిద్దని కాశీ అయితే అనుకుంటా ఉంటాడు. స్వప్న అప్పుడు అడిగిద్ది చెప్పిద్ది, "నాకేదో పనుందిలే నీ ఆఫీస్ పక్కనే నాకేదో పనుంది. అందుకనే నాకు కూడా కొంచెం పనుంది. నేను కూడా ఎళ్ళాలి. అందుకే నీతో పాటు వస్తాను. మళ్ళా ఛార్జీలెందుకులే" నేనైతే స్వప్న అయితే అనిద్ది. అప్పుడు కాశీ అంటాడు, నాతో అంటే నాకు కొంచెం పనుంది. నేనదే తొందరగా ఎళ్తాను. ఫాస్ట్‌గా కూడా ఎళ్తాను. ఫాస్ట్‌గా ఎళ్తాను అనేది కాశీ అయితే అంటాడు. అప్పుడు స్వప్న అనిద్ది, నాకు నువ్వు ఫాస్ట్‌గా పర్లేదు నేను ఎనకాల కూర్చుంటాలే. ఎనకాల ఉంటాను. నాకేం ప్రాబ్లమ్ లేదనైతే స్వప్న అయితే అనిద్ది. అప్పుడు కాశీ అంటాడు, నీకు ప్రాబ్లమ్ లేకపోవచ్చు. నాకు ప్రాబ్లమ్ ఉంది. నీకు తెలుసు కదా! నేను బైక్ రైడింగ్‌లో చాలా కొంచెం వీక్ అని తెలుసు కదా! అందుకే నిన్ను ఎక్కించుకొని ఎళ్ళడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. అందుకే నేను నడపలేను. నువ్వు తర్వాత ఎళ్ళిపో అనైతే నంచుకుంటాను. స్వప్నకైతే డౌటొస్తా ఉండిద్ది. అప్పుడు స్వప్న అనిద్ది, సరే అయితే నేను టాక్సీ బుక్ చేస్తాను. టాక్సీకెళ్దామా అనైతే అడిగిద్ది స్వప్న అయితే. అప్పుడు కాశీ చెప్తాడు, లేదు నా పనుంది నేనెళ్ళిపోవాలి అనైతే కాశీ అయితే అంటాడు. అప్పుడు స్వప్న అడిగిద్ది, అంత పనుందా? అంటే జాబ్ ఉన్నోళ్ళకి కదా పనుండేది, ప్రెషరుండేది. అంత ప్రెషరేంది నీకు? అనైతే స్వప్న అయితే అనిద్ది. అప్పుడు కాశీ అయితే ఆశ్చర్యపోయి బిత్తరపోయి చూస్తా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాకే జాబ్ లేకపోవడం ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అనైతే అంటా ఉంటాడు కాశీ అయితే. అప్పుడు స్వప్న అనిద్ది, అవును విష్ణు ఫోను చేసాడా? అప్పుడు కాశీ అంటాడు, ఎవరు విష్ణు? నాకు తెలీదు. విష్ణు ఎవరో నాకు తెలీదు. అనైతే స్వప్న ఇంకా కాశీ అయితే అంటా ఉంటాడు. అప్పుడు స్వప్న చెప్పిద్ది, ఇప్పటికైనా నాటకాలెందుకు ఆడుతున్నావు? నేను నీ కంపెనీ నంబర్‌కి ఆన్‌లైన్‌లో చూసి ఫోను చేశాను. నీ పోస్ట్ చాలా పెద్దదంట కదా కంపెనీలో అనైతే స్వప్న అయితే అంటా ఉండిద్ది. అప్పుడు కాశీ అంటాడు, నాకు పనుంది నేనెళ్ళాలి అనైతే కాశీ అయితే అంటాడు. అప్పుడు స్వప్న అనిద్ది, ఇంత చెప్తుంటే అయినా నీకు అర్థం కావట్లేదా? నాకు తెలిసిపోయింది నీకు జాబ్ లేదని. నాకెప్పుడో తెలుసు. నిన్న సాయంత్రమే నాకు తెలుసు. కానీ నువ్వు చెప్తావని వెయిట్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నిజం చెప్పు నా మీద ఒట్టేసి అనైతే స్వప్న అయితే అడిగిద్ది. అప్పుడు చేతి మీద పెట్టి అంటే ఇంకా కాశీ స్వప్న తల మీద పెట్టి ఇంకా అబద్ధం చెప్పలేక నాకు జాబ్ వచ్చిందని నీకు అబద్ధం చెప్పాను అనేది ఇంకా కాశీ అయితే అంటాడు. ఇంకా స్వప్న అయితే కుప్పకూలిపోయిద్ది. వెనక్కి జరుగుతా గోడకు గుద్దుకొని కుప్పకూలిపోయి కుప్పకూలిపోయిద్ది. ఇంకా అక్కడి నుంచి సరే అని ఇంకా గబగబా ఇంట్లోకైతే వెళ్ళిపోయిద్ది. ఇంకా ఏడ్చుకుంటానే ఇంకా కాశీ అయితే వెనకాల ఎళ్తాడు. ఇంకప్పుడైతే అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా శివనారాయణ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఇంకా బ్రాహ్మణుడు నిన్న ఫోన్ చేసాడు కదా! శివనారాయణ అంటే జాతకాలు చూడటానికి. ఇంక అందరి జాతకాలు ఇంక దీప అంటే వాళ్ళ కూతురు కుటుంబంలోని జాతకాలు, ఈళ్ళ జాతకాలు అన్నీ కలిపేసి సిద్ధాంత్‌కైతే ఇస్తాడు. సిద్ధాంత్ అయితే ఇంక అన్నీ చూస్తా ఉంటాడు. శివనారాయణ అప్పుడు అడుగుతాడు, అన్నీ బానే ఉన్నాయి కదా! ఇంక మా కూతురిది కూడా చూడండి అని చెప్పేలోపు మీ కూతురు తర్వాత చూస్తాను. మేము మిమ్మల్ని ముందల మీది చూడాలి. మీరు చూసిన తర్వాత మీ కూతురిది కూడా చూస్తాను అనేది అంటాడు. అప్పుడు సిద్ధాంతి మొత్తం బాగా చూసి అప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే మీ కుటుంబంలో ఒక దోషం ఉంది. ఒక చెడుంది. ఒక మంచుంది అనైతే చెప్తాడు. అప్పుడు శివనారాయణ అడుగుతాడు. ఏంది చెడు? ఏంది మంచి? చెప్పండి సిద్ధాంతి గారు అనైతే శివనారాయణ అది అడుగుతాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు. చెడంటే పెద్ద చెడే ఉంది అని అయితే చెప్తాడు. అప్పుడు అంటే దశరథ్ అడుగుతాడు. అంటే చెడంటే అంటే ఇంట్లో వాళ్ళకి అంటే ఏం ఇబ్బందులు రావు గదా! అంటే ఏం జరగదు. అయితే దశరథ్ అయితే అడుగుతాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు. చెడంటున్నాను మళ్ళా మీరేమో ఏం జరగదు, ఏమీ లేదంటున్నారు. అదెలా కుదిరిద్ది? చెడంటే ఏదో ఒకటి జరిగితేనే కదా చెడనేది. మంచంటే ఏదో ఒక మంచి పని జరిగితేనే కదా మంచనేది సిద్ధాంతి అయితే అంటాడు. ఇంక అందరూ ఆశ్చర్యపోతారు. ఏం చెడు జరిగిద్దబ్బా అని. అప్పుడు శివనారాయణ అడుగుతాడు. అంటే ఎవరికి చెడుందో చెప్పండి సిద్ధాంతి గారు కొంచెం చూసి అని అయితే చెప్తాడు. అప్పుడు సిద్ధాంతి అన్నీ చూస్తా ముందర శివనారాయణ వైపు చూసి ఇద్దరికి పారిజాతం అనుకుంటా ఉండిద్ది. ముసలోడికేమో చెడిప్పుడు అనైతే అనుకుంటా ఉండిద్ది. ఆ తర్వాత దశరథునైతే చూస్తాడు. తర్వాత అప్పుడు పారిజాతం అనుకుంటా ఉండిద్ది. లేపోతే దశరథకేమో కాలగండం అనేది అనుకుంటా ఉండిద్ది. తర్వాత సుమిత్రను చూస్తాడు. సిద్ధాంత్ అయితే అప్పుడు సుమిత్రని చూసి పారిజాతం అనుకునిద్ది. ఒకవేళ సుమిత్రకేమన్నా గండమేమో అనేది అనుకుంటా ఉండిద్ది. తర్వాత అయితే పారిజాతాన్నే చూస్తాడు. ఇదేంది నన్ను చూస్తున్నాడు. ఒకవేళ నాకేమన్నా ఉందేంది అనుకుంటా ఉండిద్ది. అప్పుడు తర్వాత ఎమ్మటనే ఇంక జ్యోష్ణనైతే అయితే చూస్తాడు. హమ్మయ్య! నేను సేఫ్‌లే. ఒకవేళ దీనికేం గండం వచ్చిందో ఈ జ్యోష్ణకి మళ్ళా అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడు సిద్ధాంత్ అయితే ఒక్కసారిగా ఉండి ఓ మాటైతే చెప్తాడు. ఒకరికని కాదు గానీ, ఈ కుటుంబంలో అందరికైతే ఏదో ఒక గండం ఉంది. మీ వారసురాలికి తప్పితే అందరికైతే గండమైతే ఉంది. ఆ మంచి మాత్రం మీ వారసురాలికి జరిగిద్ది. ఆ చెడు మాత్రం మీకైతే ఉంది.
ఈ చెడు పోవాలంటే ఏం చేయాలి సిద్ధాంతి గారు అని అయితే శివనారాయణ అయితే అడుగుతాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు. అంటే అంటే ఒక యాగం చేయాలి అని అయితే చెప్తాడు. అప్పుడు శివనారాయణ అడుగుతాడు. ఎప్పుడు చేయాలి సిద్ధాంతి గారు మీరే చేయండి అని అయితే అని చెప్తే అప్పుడు సిద్ధాంతి చెప్తాడు. రేపే చేస్తాను. కానీ ఈ యాగాన్ని చేయాలంటే ఒక కండిషన్ అయితే ఉందని అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు. చెప్పండి సిద్ధాంతి గారు ఏం కండిషన్ అని అయితే అంటాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు. ఏం చెప్తాడంటే అంటే మీ కుటుంబంలో ఉన్న రక్త సంబంధాలు అంటే మీ కుటుంబంలోని రక్త సంబంధానికి ముడిపడిన ప్రతి ఒక్క బంధం ఆ రక్త సంబంధానికి ముడిపడిన ప్రతి ఒక్క బంధం ఆ రక్త సంబంధంతో కూడుకున్న ప్రతి ఒక్క మనిషి ఆ యాగానికి ప్రతి ఒక్కరు రావాలి అని అయితే చెప్తాడు సిద్ధాంత్ అయితే. మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా ఆ మాట చెప్పి అంటే గుర్తు చేసి ఆ మాట మళ్ళా సిద్ధాంత్ అయితే వెళ్ళిపోతాడు. అందరిని ఆశీర్వదించి సిద్ధాంత్ అయితే వెళ్ళిపోతాడు. శివనారాయణ అయితే ఇంకా ఇది ఆలోచనలు అయితే పడతాడు. అప్పుడు పారిజాతం అనుకుంటా ఉండిద్ది. మళ్ళా ఏం గండం వచ్చిందో ఎలాగ పోయిద్దో అని అయితే పారిజాతం అయితే భయపడతా ఉంటే అప్పుడు కార్తీక్ ఉండి ఏం కాదులే అంటే ఏదో ఒక మార్గం చెప్పాడు కదా ఎందుకు ఊరికనే భయపడతావు పారు అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా అక్కడికైతే ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా కావేరి కాశీ స్వప్న దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. స్వప్న అయితే బెడ్ మీద కూర్చొని ఏడుస్తా ఉండిద్ది. అప్పుడు కాశీ అంటాడు ఏడవబోకి ఎందుకు ఏడుస్తున్నావు ఏడవబోకు అని అంటాడు. అప్పుడు స్వప్న అంటా ఏమనుకుంటా ఏడుస్తాను ఉండేది. అప్పుడే స్వప్న వాళ్ళ అమ్మ కావేరి అయితే వచ్చింది. కావేరి వచ్చి ఏంది నా కూతురు ఏడుస్తుంది అల్లుడు కొట్టావా అనేది అడుగుతా ఉండిద్ది. అప్పుడు కాశీ అంటాడు నేనెందుకు కొడతాను స్వప్న అంటే నాకు ప్రాణం అవుతాయి మీకు తెలీదా అని అయితే అంటే ఇంకా కాశీ అయితే అంటా ఉంటాడు. అప్పుడే స్వప్న ఇంకా ఏడుస్తా ఉండిద్ది. అప్పుడు కావేరి స్వప్న అడిగిద్ది ఏమైంది చెప్పు అనేది అడుగుతా ఉండిద్ది. అప్పుడు స్వప్న చెప్పిద్ది మనందరినీ మోసం చేశాడమ్మా మనందరినీ మోసం చేశాడు పెద్ద మోసం చేశాడు అని అయితే ఇంకా స్వప్న అయితే చెప్తా ఉండిద్ది. అప్పుడు కావేరికి అయితే ఏం అర్థం కాదు. అప్పుడు స్వప్న చెప్పిద్ది మనందరినీ జాబ్ ఉందని మోసం చేశాడు ఒక్కసారిగా నేనైతే నా మీద తన మీద నాకున్న అంత కాన్ఫిడెన్స్ ని ఒక్క దెబ్బకి కుప్పకూల్చుకున్నాడు అని అయితే స్వప్న అయితే చెప్తా ఉండేది. అప్పుడు కావేరికి అయితే అప్పుడు అర్థమైంది జాబ్ లేకుండా ఉన్నాడని. అప్పుడైతే ఇంకా స్వప్న అయితే వాళ్ళ నాన్న కూడా మా నాన్న రమ్మను తెలిసిద్ది కదా ఇంకా మా నాన్నకు కూడా తెలియాలి అంటే శ్రీధర్ని కూడా పిలవమని చెప్పింది ఆఫీస్ నుంచి. అప్పుడు కాశీ చెప్తాడు మామయ్యకి కూడా తెలుసు అని అయితే చెప్తాడు. అప్పుడు స్వప్నకైతే అప్పుడు జరిగింది తన కాలు మీద పడింది చూసింది అయితే గుర్తొచ్చింది. అప్పుడు కాలు మీద పడేదలకి చెప్పకుండా ఉన్నాడు నేను అడిగేదలకి ఇంకా అప్పుడు అర్థమైంది స్వప్నకి కాలు మీద పడి నాకు చెప్పనీయకుండా చేసావని. ఇంకా బయటికి అయితే పంపించేస్తారు ఇద్దరు కలిసి ఇంకా అంటే బయటికి కాదు రూమ్ నుంచి బయటికి అయితే పంపించేస్తారు. ఇంకా కాశీని అయితే ఇంక అప్పుడైతే మీ నాన్న మీ నాన్న చెప్పాడంటే ఏదో ఒక మార్గం చూపిస్తాడు కదా ఒకవేళ మీ నాన్న నిన్నేం మోసం అంటే స్వప్న ఏమడిగిద్దంటే కావేరి నేను నాన్న కూడా నన్ను మోసం చేశాడమ్మా అని అయితే చెప్తా ఉండిద్ది. కాదు మీ నాన్న కాలు మీద పడేదలకి అనే చెప్పేదలకి అది కాక నీ గురించి తెలుసు అబద్ధం చెప్తే ఎంత కోప్పడతావు ఇదంతా తెలిసేదలకి మీ నాన్న నీకేం చెప్పలేకపోయాడు అని అయితే ఇంకా కావేరి అయితే చెప్పింది ఇంకా సర్ది చెప్పిద్ది స్వప్న అయితే ఏడుస్తానే ఉండిద్ది ఇంకా కాశీ మీద కోపంతో. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే శివనారాయణ ఇంటికి అయితే మళ్ళీ తీసుకొస్తారు. అందరూ అయితే భయపడతా కూర్చొని ఆలోచిస్తా ఉంటారు. ఇంకా అప్పుడే శ్రీధర్ అయితే వస్తాడు. అప్పుడు శివనారాయణ అడుగుతాడు ఏం శ్రీధర్ వచ్చావు ఆఫీస్ పని అప్పుడు అయిపోయిందని అడిగితే ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది ఇంకా డౌట్ వచ్చి మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు శివనారాయణ అంటాడు ఆఫీస్ పని కదా తర్వాత మాట్లాడుకుందాం కూర్చో అని అయితే చెప్తాడు. ఇంకందరూ అయితే కూర్చొని ఉంటారు. అప్పుడైతే ఇంక జోష్న పారిజాతం అయితే శ్రీధర్కి అయితే చెప్పిద్ది. ఏం చెప్పిద్దంటే యాగం ఉందంట ఏదో చెడు జరగబోతుందంటే చెప్తా ఉంటే అప్పుడు సనారాయణ చెప్తాడు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులే పక్కన పెట్టు అల్లుడు వచ్చాడు కదా దాని గురించి ఎందుకు అనేది చెప్తా ఉంటాడు. ఇంకప్పుడైతే పేర్లు అందరూ రాపించేసరికి ఇంకా శ్రీధర్ పేరు కూడా రాపిస్తాడు. ఇంకా శివనారాయణ అయితే అంటే కార్తీక్ కూర్చుని పేర్లు రాస్తా ఉంటాడు రక్త సంబంధానికి బంధువులు ఎవరు అని. ఇంకప్పుడైతే అంటే శ్రీధర్ కుటుంబం పేర్లు కావేరి అని కూడా రాపిపోతుంటే ఇంక అందరూ అదే ఇంకా పారిజాతం అయితే గట్టిగా అరుస్తా పారిజాతం జోష్న అయితే అడ్డుపడతా ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళిద్దరు అడ్డుపడతా ఉంటారు. సుమిత్రకు కూడా నచ్చదు కానీ సుమిత్రను కూడా కలిపి ఇంక జోష్న అయితే చెప్తా ఉండిద్ది. అంటే ఈ కొట్ల అంటే ఈ మాటల్లో పడి ఇంకా పారిజాతం జోష్న అయితే గొడవ పడతా ఉంటారు ఇంట్లో వాళ్ళందరితో కలిసి. ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు అంటే శ్రీధర్ ఫ్యామిలీ రెండో ఫ్యామిలీని పిలవాలని వీళ్ళేమో వద్దని. ఇంకప్పుడైతే జోష్న అయితే మాటలో మాట ఏ ఒకవేళ వచ్చిన మిగతా వాళ్ళు నాకు దగ్గరికి వచ్చి నీకు ఏమైందంటే నేనేమనాలి అనేది జోష్న అయితే అప్పుడు కార్తీక్ అంటాడు వరుస కూడా తెలీదా అనేతలకి నువ్వు మాట్లాడబాకు మా ఇంటి విషయం అనేది జోష్న అయితే అనేటప్పుడే ఇంకా దీప అయితే ఇది మీ ఇంటి విషయం ఏంది నాకు అర్థం కాగలుగుతాను మీ ఇంట్లో వాడు కదా మా బావ మీ బావ మీ ఈ వ్యక్తి ఎవరనుకుంటావు? ఇంటి కూతురి కొడుకు అంటే ఇంటి ఆడపడుచు లేకుండా ఒక్క శుభకార్యం కూడా ఇంట్లో జరగదు. అలాంటి ఆడపడుచు కొడుకుని నువ్వు ఎవరు అని అడుగుతున్నావు. నీకసలు తెలుస్తుందా ఎవరో? అనైతే జ్యోత్స్న అయితే ఇంకా బెదిరిచ్చేసిద్ది. దీప అయితే అదంతా సుమిత్ర చూసి సంతోషపడతా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది భర్త మీద ఒక్క మాట కూడా పడనీయట్లేదే అనైతే కొట్టడానికి వస్తున్నారు అనేది అంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు ఎవరు కొట్లాడటానికి వస్తున్నారు ఎవరు కొట్లాడబడుతున్నారు అర్థమవుతుందిలే అని అయితే కార్తీక్ అయితే అంటా ఉన్నాడు. ఇంకొకసారిగా శివనారాయణ పైకి లేసి ఆగండి అనేది అంటాడు. ఇంకా శ్రీధర్ అయితే నా వల్ల మీకు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. నేను నా ఫ్యామిలీని తీసుకురాను ఒకవేళ నేను కూడా ఇష్టం లేకపోతే నేను కూడా రానంటే ఇంకా శివనారాయణ నువ్వెవరు అసలు రాకపోవడానికి అనేది శివనారాయణ అయితే అంటాడు. ఇంకా పారిజాతం అయితే ఇంకా లేచిపోతా ఉండిద్ది.
ఇంకా లాస్ట్‌కి ఎట్టో ఒకటి చేసి శ్రీధర్ ఫ్యామిలీ‌నైతే రాకుండా చేస్తారు. ఇంక అందరైతే ఎళ్ళిపోతారు. ఇంక అక్కడి నుంచి అయితే ఎళ్ళిపోయేటప్పుడు ఇంకా దీప అయితే జోష్‌ని ఒక మాట అనిద్ది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలీదు. కనీసం మాట్లాడటం అన్నా నేర్చుకో అని అయితే దీప చెప్పి గబగబా అయితే ఎళ్ళిపోయేది ఇంక వంటింట్లోకైతే. ఇంకా పారిజాతం అయితే అందరూ ఇంకా అది అంటే ఇంకా ఇంటి పని మనిషి కూడా ఇంక మాటలు చెప్పేది అనేది పారిజాతం కూడా ఎళ్ళిపోయిద్ది. ఇంక అందరైతే ఎళ్ళిపోతారు. ఇంక కార్తీక్ అయితే అక్కడైతే ఒక క్లోజప్ అయితే ఏస్తాడు. ఈ రోజుటి ఎపిసోడ్ అయితే ఇక్కడ దాకా అయితే ఉండిద్ది. ఈ ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా మందికి అంటే ఇప్పుడు అప్డేట్స్ ఏదైతే వస్తుంటాయి లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. నేను నిన్న ఆదివారం ఒకటి పెట్టాను. ఏందంటే ప్రతి శనివారం ఎక్కడ ఒక టాపిక్ మీద అయితే ఎపిసోడ్ ఆగిద్దో అంటే ఆపారంటే అదొక అంటే ఒక అంటే మనకి ట్విస్ట్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఉండిద్ది. ఆ సిచ్యువేషన్ మీద అయితే నేను ప్రతి ఆదివారం అయితే ఒక ఎపిసోడ్ అయితే పెడతాను. ఇంతవరకు ఏ ఛానల్ కూడా అయితే పెట్టుండరు. కానీ నేనైతే పెడతాను. కొత్తగా అయితే చేద్దాం మనం. ఇక నుంచి మనం అంటే కొత్త కొత్త స్కీముల్లాగా కొత్త కొత్త ఎపిసోడ్‌లని కొత్త కొత్త తరంగా ఇంక ఛానెల్ అయితే నడుపుకొస్తాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి.